హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ నుండి బిజీ బిజీ, ఇప్పుడే ఫ్రీ అయ్యాను యాక్చువల్లీ. సో ఒక తమ్ముడు, అంటే నాకు ఓన్ సిబ్లింగ్స్ లేరు, బట్ హీ ఈజ్ లైక్ మై బ్రదర్. ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి డిన్నర్ పార్టీ అంటే వెళ్ళినాం. ఒక 14-15 మెంబర్స్ వరకు వెళ్ళినాం. ఐ జస్ట్ హ్యాడ్ మై డిన్నర్ అండ్ కేమ్ బ్యాక్. సో నాకేమనిపించిందంటే, ఒకరి హ్యాపీనెస్లో మనం షేర్ పంచుకోవడం కానీ అది బాగుంటుంది యాక్చువల్లీ. అంటే సక్సెస్ నేను నేర్చుకుంది లైఫ్లో ఏంటి అంటే, వన్ ఆఫ్ మై సక్సెస్ మంత్ర అది. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎవరన్నా ఏదన్నా చేసినా మనం హ్యాపీగా ఫీల్ కావాలి. అంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా మనం హ్యాపీగా ఫీల్ కావాలి. అప్పుడే మన లోపల కూడా ఏదైనా, మన లైఫ్లో కూడా ఏదైనా చేంజెస్ జరుగుతుందని నేను నమ్ముతా. సో కొందరు ఉంటారు, ఎవరైనా ఏదైనా చేసినా కూడా అంటే వాళ్ళది వేరే ఉంటుంది. అంటే అది ఏందో అది అర్థం కాదు. అది హ్యాపీ అయితే ఉంటారు వాళ్ళు జనరల్గా. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఉంటుంది కదా, అంటే ఎగ్జాంపుల్ ఒక కొత్త జాబ్ వచ్చింది, లేదు ఏదైనా ప్రమోషన్ వచ్చింది, జాబ్లో ప్రమోషన్ వచ్చింది, ఓల్డ్ జాబే కానీ ప్రమోషన్ వచ్చింది, మనం హ్యాపీగా ఉండాలి. అరే ఒక పర్సన్కి ఒక మంచి అవుతున్నప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అని నా ఇంటెన్షన్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఈవెన్ ఎవరైనా కొత్త హౌస్ కొన్నా హ్యాపీగా ఫీల్ అవుతా. తర్వాత ఏదైనా ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేసిరని చెప్పినాను కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ప్రతిదీ నేను ఒక్కటి కూడా నెగిటివ్ తీసుకున్నాను. అరే వాడు ఎందుకు కొంటుండు, మనకు అవసరం లేదు భయ్, హ్యాపీగా ఉండండి. ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్లో మనం హ్యాపీనెస్ వెతుక్కుంటే మన లోపల మన లైఫ్లో కూడా హ్యాపీనెస్ వస్తుందని నేను నమ్ముతా. సో చాలా ఉంటాయి. అంటే కొందరు అంటే ప్రతిదానికి అది ఏందో అర్థం కాదు. నేను అనేది ఏంటంటే, హ్యాపీగా ఉండండి. ప్రతి సిచ్యువేషన్లో హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా సరే మనం హ్యాపీగా ఉండాలి. అరే ఒకడు ఇల్లు కొన్నాడు, హ్యాపీగా ఉండు. ఒక ప్రమోషన్ వచ్చింది, హ్యాపీగా ఉండు. ఏదైనా సరే యూనివర్స్ ఏం చేస్తుంది, అరే వీడు హ్యాపీగా ఉంటుండు, వీనికి కూడా ఇద్దాం అని అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు ఒకని లైఫ్ని చూసి ఏడుస్తూ, వాడు బైక్ వస్తుంటే ఏడవడము, ప్రతిదీ ఏడ్చింది అనుకోండి అంతే, అది మనం ఏడుస్తూనే ఉంటాం లైఫ్ లాంగ్. సో ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. నేను చేస్తా యాక్చువల్లీ. నేను నా లైఫ్లో నేను పాటించేది అదే. ఏంది అంటే, ఒకరి హ్యాపీనెస్ని నేను పంచుకుంటా. అరే వాడు ఇల్లు కొన్నాడా, ఓ హ్యాపీ. వాడు ఏమైనా చేసిండా, హ్యాపీ. అట్లీస్ట్ వాడు ఏదైనా చేస్తుండంటే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మా ఫ్రెండ్ ఒక షాప్ పెట్టిండు, నేను హ్యాపీ. జనరల్గా ఏదున్నా హ్యాపీ, అంటే వాళ్ళు ఏది చేసినా హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే అందరూ హ్యాపీగా ఉండాలి. సో అంతేగాని నువ్వు వాళ్ళేదో చేసిరు ఏడుచుడు, వీళ్ళేదో చేసిరు ఏడుచుడు, ఏడుస్తే పనులు కావు. అదంతే, నువ్వు ఏడుస్తూనే ఉంటావు లైఫ్ లాంగ్. సో యూ హ్యావ్ టు ఫస్ట్ మనం లోపల నుండి హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ లోపల నుండి మనం హ్యాపీగా ఉంటే మన 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 లైఫ్లో కూడా హ్యాపీ జరుగుతుంది. అంతేగాని నువ్వు ఎప్పుడు ఒకరిని చూసి ఏడుస్తున్నావు అనుకో, నీ లైఫ్లో ఏం మంచిగా జరగదు. సో ఫస్ట్ నేర్చుకోండి. నేను నేర్చుకున్నా, నేను పాటిస్తుంది. ఎవరైనా ఏదైనా కొన్నారు, అరే నిరంజన్ ఇది కొన్నా అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అరే అది కొన్నాడంట. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నాకు తెలియదు యాక్చువల్లీ, ఒక ఫ్రెండ్ బైక్ కొన్నాడు. నాకు తెలియదు, అది నేను చూడలే. ఇప్పుడు చూసిన, వాళ్ళ డిన్నర్కి వచ్చినప్పుడు చూసిన, అరే కొత్త బైక్ కొన్నా అంటే కొన్నా అన్నాడు. హ్యాపీ ఫీల్ అయినా, మంచి బైక్ కొన్నా. అంతేగాని అరే బైక్ కొన్నాడు ఏడుస్తారు కొందరు. అరే ఏడుస్తే ఏం వస్తుంది, ఏం రాదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. సో ఎవరైనా ఏదైనా కొన్నామని చెప్పినా, ఎవరైనా ఏదైనా చేసినామని చెప్పినా, ఈవెన్ గోల్డ్ ఏది కొన్నా, ఇల్లు కొన్నా, ఏది కొన్నా హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకోండి. హ్యాపీగా మన లైఫ్లో ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా చేశారంటే హ్యాపీగా ఫీల్ కావాలి. అది సక్సెస్ మంత్ర. అది వన్ ఆఫ్ మై సక్సెస్ మంత్ర. నేను పాటిస్తుంది. నేను రెగ్యులర్ లైఫ్లో ఎవరైనా ఏదైనా కొన్నారు, ఏదైనా చేస్తున్నానంటే నేను అడుగుతా, నేను వస్తా ఒకసారి చూస్తా, నాకు నచ్చింది నేను చూస్తా ఒకసారి అది అసలు ఏంది అని. అంతేగాని మీరు ఎప్పుడు నెగిటివ్ ఉండి వేస్ట్ అది. సో జస్ట్ నాకు అది చెప్పాలనిపించింది. మీరు లైఫ్లో అంటే అది హెల్ప్ అవుతుందని నా ఇంటెన్షన్ అంతే. చెప్పడం అంటే ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, మీకు హెల్ప్ అవుతుంది. నేర్చుకోండి, అలవాటు చేసుకోండి కొద్దిగా. ఈవెన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంటే అది ఓకే, లేదు అంటే అలవాటు చేసుకుంటారని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. అంటే నన్ను నెగిటివ్గా తీసుకోకండి, నేను పాజిటివ్గా చెప్తున్నాను. నా లైఫ్లో అది నాకు వర్క్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, సారీ, బాయ్.